పెళ్లికి ఆలస్యం అవుతుందా? మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయా? ఆర్థిక, వ్యాపార, కుటుంబ, వాస్తు సమస్యల పరిష్కారానికై వెంటనే సంప్రదించండి శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం, అల్కాపురి టౌన్షిప్, మణికొండ, హైదరాబాద్. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి పాలించిన ప్రతి సీఎం కు ఓ బ్రాండ్ ఉంది. తాను కూడా ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తరగతి గదులు బలంగా ఉంటేనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏటా 1,00,000 మందికి పైగా విద్యార్థులు తెలంగాణలో బీటెక్ పూర్తి చేస్తున్నారు. కానీ వారిలో నాణ్యత ఎంతంటే ఎవరి దగ్గర సమాధానం లేదన్నారు. విద్యార్థుల్లో స్కిల్స్ పెంచేందుకు యంగ్ ఇండియా స్కూల్ ను నిర్మిస్తున్నామన్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రతి పోలీస్ సిబ్బందికి ఇది అత్యంత ముఖ్యమైనదని తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ స్కూల్ ఏర్పాటు చేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో దేశంలో యూనివర్సిటీలకు పునాదులు ఏర్పడినట్టు సీఎం చెప్పారు. నెహ్రూ దర్శకానికతతోనే భారత్ గ్లోబల్ స్థాయిలో ఎదిగిందని తెలిపారు. దేశ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రధానులు వచ్చినా వారిలో కొంతమంది తీసుకున్న నిర్ణయాలే చరిత్రను మలుపు తిప్పాయన్నారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉందని సీఎం చెప్పారు. ఎన్టీఆర్ 2 రూపాయలకి కిలో బియ్యం ద్వారా పేదల మనసులో నిలిచిపోయారని, హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధితో చంద్రబాబు నాయుడు తనదైన గుర్తింపు తెచ్చుకున్నారని, వైఎస్ రైతు బాంధవుడిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. అలాగే తాను యంగ్ ఇండియా అనే బ్రాండ్ ను రూపొందించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ ను తెలంగాణలో స్థాపించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే తయారవుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ను ప్రభుత్వ బ్రాండ్లుగా తీసుకొస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకు శిక్షణ కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.